సో ఏంటి అంటే మేము ఒక 2 డేస్కి అట్లా ట్రిప్ వెళ్తున్నాము మా ఫ్యామిలీ మొత్తం. నేను అసలే టైమింగ్ నాకు పిచ్చి, టైంకి వెళ్ళిపోతా ఎక్కడ ఏదైనా సరే. ఆఖరి పంటమాల పనికైనా నేను టైంకి వెళ్ళిపోతా. అంత మాట. సో కేమ్ టు ఢిల్లీ. ఇప్పుడైతే మేము ఆన్ ద వే టు బృందావన్ మందిర్. నాకు ఈ ఉయ్యాల సెటప్ బాగా నచ్చింది. వెళ్దాం. సాస్ కావాలంటే మొత్తం సాస్ డబ్బానే ఇచ్చారు వీళ్ళు, ఇంకేటితో ప్యాకెట్లు సరిపోవని. వాటర్కి ఎంత బిల్డప్. హ్యాపీరా. హలో. సో ఎస్, ఇప్పుడు వచ్చేసి నేను నా రీసెంట్ సిరమ్స్, ఫేస్ సిరమ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నానో నైట్ కేర్ స్కిన్ కేర్ రొటీన్లో అండ్ డే స్కిన్ కేర్ రొటీన్లో ఏవైతే సిరమ్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఎస్, ర్యాండమ్గా చూపిస్తున్నా, ఇట్లా ప్రాసెస్ అలా అని కాదు, ర్యాండమ్ సిరమ్స్ చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మినిమలిస్ట్ది నియాసినమైడ్ది. నియాసినమైడ్ చాలా చాలా యూజ్ అవుతుంది కదా, సో ఈ బ్రాండ్లో అయితే కొంచెం బాగుంది. నేను ఇది సెకండ్ బాటిల్ అనుకుంటాను. సో దీనికన్నా ముందు వేరేది కూడా వాడాను, అదైతే నాకు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో ఎస్, అది కూడా నేను మీకు చూపిస్తా. ఫస్ట్ నేను యూజ్ చేసింది ఇది కంప్లీట్ ఎంటీ బాటిల్ అనమాట, ప్లమ్ వాళ్ళది నియాసినమైడ్ సిరం. ఇదైతే ది బెస్ట్ అని చెప్పచ్చు. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు కనుక చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ సిరం. ఇది కంప్లీట్ బాటిల్ అంతా అయిపోయింది అనమాట. అండ్ ఇది నా సెకండ్ బాటిల్ ఆర్ థర్డ్ బాటిల్ యూస్ చేసేసాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మినిమలిస్ట్ కూడా చాలామంది చెప్తున్నారు బాగుంది అని చెప్పేసి, అందుకే నేను ఇది చిన్నది తెప్పించుకున్నాను. ఇది కూడా వెరీ నైస్. రెండు మంచి బడ్జెట్లోనే ఉంటాయి కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నియాసినమైడ్లో 2 వేరియంట్స్. మీ బడ్జెట్, మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటే, మీ స్కిన్కి ఏది పడుతుంది అనుకుంటే అది ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమలిస్ట్లో రెటినాల్. సో రెటినాల్ అనేది తెలుసు కదా, ఓన్లీ ఎట్లా యూజ్ చేయాలి, తక్కువ పర్సెంట్ అయితే, ఇది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. తక్కువ పర్సెంట్ అయితే మన ఇంట్లోనే ట్రై చేయొచ్చు. అండ్ ఇది నైట్ మాత్రమే వాడాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. సెన్సిటివ్ ఏరియాస్ వాడకూడదు, కొంచెం ప్రికాషన్స్ ఉన్నాయి. సో అలా యూజ్ చేయాలన్నమాట. నేనైతే 0.3% యూజ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ వీక్లీ 2 వాడతాను అంతే, రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు రెటినాల్. బట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా నార్మల్ మాయిశ్చరైజర్ అంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్. సో ఇది చాలా బాటిల్స్ అయిపోయి, ఇది కూడా అయిపోవచ్చింది, అగైన్ నేను తీసుకోవాలన్నమాట. అండ్ సన్ స్క్రీన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా సన్ స్క్రీన్స్ ఎట్లా ఇప్పుడు ఎండలకు కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను మీకు సన్ స్క్రీన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ జస్ట్ సిరమ్స్ చూపిస్తున్నా. అండ్ కంప్లీట్లీ ఈ సిరం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిన సిరం అనమాట. డాల్బాది స్ప్రే సిరం. ఇది కంప్లీట్లీ ఇట్లా షేక్ చేసుకొని స్ప్రే చేసుకోవడమే అంతే. మంచి గ్లాజీ ఫినిషింగ్ ఉంటుంది స్కిన్కి. కాకపోతే కొంచెం ఫ్రేగ్రెన్స్ ఉంది, అది కూడా లేకపోయి ఉంటే స్కిన్ ఇంకా స్కిన్ ఫ్రెండ్లీ ఉండేది. బట్ ఇది నేను ఎక్కువగా మేకప్స్ వేసేటప్పుడు యూజ్ చేస్తుంటాను అనమాట. సో డ్రై అవ్వకుండా కొంచెం అట్లా గ్లాజీ లుక్ అలా ఉంటుంది సిరమ్. అండ్ బిఫోర్ మేకప్, ఆఫ్టర్ మేకప్ ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిరమ్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మేకప్ వాడినప్పుడు అయితే చాలా బాగుంటుంది ఈ సిరమ్. అండ్ దట్స్ ఇట్. సిరమ్స్ అయితే అవే, మాయిశ్చరైజర్ అది. అండ్ బాడీ వైజ్ రోల్ ఆన్ చాలామంది లాస్ట్ టైం అడిగారు, నాకు మెసేజెస్ చేశారు. ఇది నేను యూజ్ చేస్తున్నాను బాడీ వైజ్లోంచి అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అనమాట. ఇది సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి నో ఇరిటేషన్. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాడీ ఆర్డర్స్ కూడా ఏమీ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో అది ఈ స్ప్రేస్ అన్ని కూడా నేను ఇప్పుడు చూపించడానికి రీజన్ ఏంటి అంటే, అమెజాన్లో మనకి బోల్డ్ అన్ని ఆఫర్స్ ఉన్నాయి వీటి మీద. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ప్లీజ్ డూ పర్చేస్. థ్యాంక్ యూ. ఎస్, ఈరోజు వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఏంటి అంటే మేము ఒక 2 డేస్కి అట్లా ట్రిప్ వెళ్తున్నాము మా ఫ్యామిలీ మొత్తం. సో హడావుడిగా బయలుదేరి, ఇంకా తెలుసు కదా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు మామూలు హడావుడి ఉన్నది అనమాట. సో ఎంత హడావిడిలో బయలుదేరి ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇది జరుగుతుంది. ఫుల్ ట్రాఫిక్. మనకి ఫ్లైట్కి టైం అవుతుంది, తొందరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే ఫుల్ ట్రాఫిక్ ఆగుతుంది. ఎందుకట్లా? నాకే ఇలా జరుగుతుందా, అందరికీ అలాగే జరుగుతుందా? కొంచెం నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో ఎస్ మొత్తానికైతే వ్లాగ్ స్టార్ట్ చేసాము. సో ఈరోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ అనమాట, 11:30 ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాము. అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. సో అదంతా నేను మొత్తం ఈ 2-3 డేస్ వ్లాగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఎంతో కొంత ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీకు ఈ వ్లాగ్లోని. సో ప్లీజ్ డూ చెక్ అవుట్. ఎస్ లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. అయ్యో రామా, ట్రాఫిక్లో ఇరుకుంది, కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్గా ఉంది. ఒక పక్క ఫ్లైట్ టైం అవుతుంది అండ్ మా ఆయన ఆల్రెడీ అక్కడ ఏమంటారు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నారు. ఆయన వర్క్ కానీ వెళ్ళి అటు నుంచి అటే వస్తాను, మీరు ఇద్దరు వచ్చేయండి అన్నారు. సో మా బొడ్డోడు పక్కన కూర్చొని ఫ్లైట్ 11:30కి ఇప్పుడు కంగారు పెడుతున్నాం. 9:30 అయింది, మరి వెళ్ళాలి కదా. 2 hours ఉంది. ఏం చేస్తావు 2 hours? అరే నీకు తెలీదా, ఫ్లైట్కి 1 hour 1.5 hour ముందు అట్లీస్ట్ వెళ్ళాలి. చెక్ ఇన్ అవ్వాలి కదా, మనం లగేజ్ ఉంది మనకి, చెక్ ఇన్ అవ్వాలి. నేను అసలే టైమింగ్ నాకు పిచ్చి, టైంకి వెళ్ళిపోతా ఎక్కడ ఏదైనా సరే. ఆఖరి పంటమాల పనికైనా నేను టైంకి వెళ్ళిపోతా. అంత మాట నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు, టైం అంటే నీలిమ అంటే టైం పాటిస్తాను నేను. సో అదనమాట. మొత్తానికైతే ఇప్పుడు వెళ్తున్నాం, మెల్లగా వెళ్తుంది కార్ అయితే, ఆగకుండా. అది కొంచెం ఓకే యా. అంటే ఈ ట్రాఫిక్స్ ఎట్లుండే అంటే మొత్తానికి ఆగిపోతే గంటలు పట్టేస్తుంది. అది భయం అనమాట. ఎట్లాంటి ట్రాఫిక్ అనేది భయం. ఇట్లా మూవబుల్ అయ్యి మెల్లగా వెళ్ళిపోతే ఓకే, ఒక 20-30 minutes డిలేలో వెళ్ళిపోయినా పర్లేదు. మనకి హైదరాబాద్లో అన్ప్రెడిక్టబుల్ ట్రాఫిక్స్ ఉంటాయి కదా, అది భయం. సో ఎస్, చాలా మాట్లాడేశాను, మళ్ళీ కలుస్తా. ఎస్, మేమైతే చికెన్ అయిపోయాము అండ్ మా ఇద్దరికి ఇప్పుడు సూపర్ డూపర్ ఆకలి ఇస్తుంది అనమాట. నేను తినలే బ్రేక్ఫాస్ట్. నేను ఉదయం టీ తాగా, వాడు పాలు తాగాడు. సో మిల్క్ బాగా పొట్లలో వెళ్ళింది, కానీ చాలా టైం అయింది వెళ్ళి. మా ఇద్దరికి ఆకలి ఇస్తుంది. ఫైనల్లీ బోర్డింగ్ ఈజ్ కంప్లీటెడ్. వెళ్తున్నాం లోపలికి. యాక్చువల్లీ చిన్నప్పుడు లిక్లేష్కి ఇవేం గుర్తులేదన్నమాట. వాడన్నీ మళ్ళీ నాకు కొత్తగా అడుగుతున్నాడు. ఏంటో ఎవ్రీ ఇయర్ మర్చిపోతున్నాడు ఏంటి. హలో, సో కేమ్ టు ఢిల్లీ. ఇప్పుడైతే మేము ఆన్ ద వే టు బృందావన్ మందిర్. 2.5 hours జర్నీ అనమాట. బై రోడ్ వెళ్తున్నాం. 2.5 hours ఇప్పుడు కార్లో. అండ్ ఫుల్గా ఆకలేస్తుంది, లంచ్ చేయాలి. సో దారిలో ఎక్కడైనా ఆగి, దారిలో ఏం కనిపిస్తే అక్కడ ఆగి తినేసి మందివి వెళ్తూనే ఉండాలన్నమాట. 2.5 hours కార్లో. క్రేజీ. ఎస్, మేమైతే ఇక్కడ లంచ్ దగ్గర ఆగామన్నమాట. దారిలో ర్యాండమ్గా నేనైతే పరోటా తింటున్నా. పరోటాలోకి ఇట్లా ఇదొక రైతా టైపు ఆవకాయ ఇచ్చాడు పరోటాలోకి. అండ్ మామూలు ఆబ్వియస్లీ మిల్క్ షేక్, పలావ్. వాళ్ళు చాలా చిన్న గిన్నెతో పలావ్ ఇచ్చాడు, పన్నీర్ పలావ్ అంట. హలో, సో ఇది మా రూమ్ అనమాట. సో ఒకసారి రూమ్ చూడండి. మంచిగా ఇక్కడ ట్రిపుల్ బెడ్ ఇచ్చాడు, ఎందుకంటే మేము ఉంటాం కాబట్టి ట్రిపుల్ బెడ్ తీసుకున్నాము. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. సో ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. కబోర్డ్ కూడా చాలా బాగుంది. ఎస్, మంచిగా ఉంది రూమ్ అయితే, సఫిషియంట్. సో ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ చూద్దాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. వాటర్ బాటిల్స్ ఉన్నాయి అండ్ భగవద్గీత. సో కొంచెం ఈ 2 days అట్లా డివైన్గా ఉండడం కోసం అన్నమాట ఇదంతా కూడా. సో మనం వచ్చింది బృందావన్కి. బృందావన్ చంద్రోదయ మందిర్, మనం ప్రేమ మందిర్ కూడా అంటుంటారు. సో ఈ మందిర్లోనే మనకి ఇక్కడ రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్గా మనం ఇక్కడే అకామిడేట్ అవుతున్నాం అనమాట ఈ 2 days. అండ్ ఎస్, ఇంత కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ వాష్రూమ్ కూడా బాగానే నైస్. ఇక్కడ అన్ని కూడా ఇచ్చారు. కూల్, బాగుంది రూమ్ అయితే. నాకు నచ్చింది. ఏరా బాగుందా? చాలా బాగుంది.
సెపరేట్ బెడ్ ఉంది సో మేమైతే ఫ్రెష్ అయ్యి ఏదైనా ఫుడ్ తినాలి. ఎస్ ప్లస్ కాబట్టి బాయ్, మళ్ళీ కలుస్తాం. ఫ్రెష్ అయ్యి మేము డిన్నర్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడే మనకి రెస్టారెంట్ లాగా ఉందన్నమాట. సో ఇది నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. సో ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఉయ్యాలు కూడా ఉంది. ఎందుకంటే ఇదంతా మందిర్, అదే గుడికి సంబంధించిన ప్లేస్ కాబట్టి ఇక్కడ మనం చెప్పులు వాడక్కర్లేదు. అందరూ చెప్పులు లేకుండానే ఉంటారు, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ అంతా మనకి వెజ్ దొరుకుతుంది కాబట్టి మనం వెజ్. అండ్ నేను మీకు మెనూ చూపిస్తాను. సో ఈ ఫుడ్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మనం మళ్ళీ వేరే ప్లేస్ ఏమి వెతుక్కోక్కర్లేదు, హ్యాపీగా ఇవన్నీ కూడా తినచ్చు. మొత్తం అంతా ఇక్కడ ఉంటాయి అన్నమాట. నాకు ఈ ఉయ్యాల సెటప్ బాగా నచ్చింది. వెళ్దాం. మా వాడు ఆల్రెడీ ఉయ్యాలు ఊగుతున్నాడు. నైస్ నిఖిలేష్, ఎంజాయింగా. సో ఎస్, చూసారు కదా ఇక్కడ ప్లేస్ మనకి చక్కగా కాంటినెంటల్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ ఈ 4 క్యూజిన్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరు వచ్చినా హ్యాపీగా సర్వైవ్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ షాప్స్ అవి కూడా చాలా బాగున్నాయి, కలెక్షన్ బాగున్నాయి. షాపింగ్ అంటే మనకి కదా కాబట్టి సో యా కంటిన్యూ చేస్తుంటాను. బ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. లిక్కిలే. హలో. సో టుడే ఈజ్ మై డిన్నర్. ఇది చోలే భటూరా విత్ స్వీట్ లస్సీ. భటూరే, చోలే భటూరే. హై ప్రోటీన్ కర్రీ, హై ప్రోటీన్. ఈరోజు ఎలా వస్తుందో అండ్ కొంచెం ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి చెప్పులు కాబట్టి నాకు ఓకే, బట్ కొంచెం ఉప్పు కారాలు తినే వాళ్ళకి తక్కువ. అనదర్ డిష్ నూడిల్స్, వెజ్ సిజ్వన్ నూడిల్స్ అనమాట. మా ఆయన ఇది ఆర్డర్ చేసుకున్నాడు నూడిల్స్. సో లిక్కు ఆర్డర్ వచ్చేసింది పిజ్జా, మార్గరీటా పిజ్జా, వాడి ఫేవరెట్ వెజ్లో. కానీ బాబు కానీ సాస్ కావాలంటే మొత్తం సాస్ డబ్బానే ఇచ్చారు వీళ్ళు. ఇంకేటితో ప్యాకెట్లు సరిపోవని ఎంజాయ్ యువర్ పిజ్జా.
హాయ్ లిక్లేష్, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు వాటర్ తాగడం నేను వీడియో తీసి పెట్టాలా? అది చాలా గ్రేట్ విషయం అరా. కంప్లీట్లీ లిక్లేష్ థింగ్. వాటర్కి ఎంత బిల్డప్. నువ్వు హ్యాపీరా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట హారతికి. హలో లిక్కు. వాడు నేను ఇక్కడ చేసిన షాపింగ్ టీషర్ట్ వేసేసుకున్నాడు. గెస్ట్ వాళ్ళకి సర్వ్ చేసేది. బయట పబ్లిక్ ఇక్కడ తిన్నారు. సో ఎవరైనా టెంపుల్ సంబంధించిన గెస్ట్లు అంటే ఇక్కడ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ తింటారనమాట. సో వాళ్ళకి ఇది స్పెషల్గా. సో మేము కూడా వెరీ సాఫ్ట్ ఫుడ్ ఉంటుంది అనమాట. సో నిన్న మనం తిన్నది రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో డైరెక్ట్ పబ్లిక్ వాళ్ళు వెళ్ళి ఎక్కువ కొనుక్కొని తినచ్చు. ఇక్కడ ఉంది స్పెషల్ రెస్టారెంట్. మాదైతే హోమం బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పూజలు అవన్నీ చాలా 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 బాగా జరిగింది.